ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రూవ్డ్. అది కాకుండా మీలో ఇంటర్నల్గా ఉన్న ఒక లక్షణం ఏమిటి? అదే పాటల డాన్స్ ఆల్రెడీ చెప్పారు, మీరు మంచి డాన్స్ చేస్తారు. ఆమె గుడ్ షటిల్ ప్లేయర్ అండి. అవునా? గుడ్ షటిల్ ప్లేయర్ అనేసాను. షటిల్ ప్లేయర్ గుడ్. మా వాళ్ళందరూ గాలి తీసేస్తారు. మా షటిల్ గ్యాంగ్ ఉంటుంది మధురానగర్ ఇండోర్స్ యాక్షన్. అంటే బేసికల్గా కొంచెం నేను ఆమె ఇర్రెగ్యులర్ ఫస్ట్లో. బాగా తినడం, ఇంకా నాన్ టైమింగ్స్. నాకు హెల్త్ అనేది అప్పట్లో అంటే నాట్ హెల్దీ ఉండేవాళ్ళం, కానీ ఫిట్గా అంటే హెల్దీ అనేది లేదు. ఎప్పుడైతే నేను మధురానగర్ షటిల్ స్టార్ట్ చేస్తాను ఆడతాం. నేను ఎప్పుడు షూటింగ్ గ్యాప్ వచ్చినా మా గ్యాంగ్ మధురానగర్లో ఉంటారు, వాళ్ళతో ఆడతాను. అక్కడి నుంచి నా హెల్త్ డెవలప్. ఎందుకంటే వాళ్ళంతా హైరే క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్. వాళ్ళందరూ 15 మంది గ్యాంగ్ ఉంటారు వాళ్ళు 10 years నుంచి ఆ బ్యాచ్. ఇంకా వాళ్ళతో వచ్చినాక ఏంటంటే నాకు కొన్ని సైకలాజికల్గా అండ్ ఫ్యామిలీ పరంగా ఇలా ఉండాలి, ఇట్లా మన తాలూకు ఫ్యామిలీని ఇట్లా ఎన్ని చేసుకోవాలి, ఇలా ఉంచుకోవాలి అనేది నాకు సమ్ స్కిల్స్ అంటారు చూసారా, ఆయనకు డెవలప్ అయ్యాను. సినిమా వాళ్ళంటే ఏదో అలా ఉండడం కాదు, ఇంట్లో ఫ్యామిలీకి మాత్రం ఇవి ఉండాలి, ఈ పర్టికులర్గా ఇట్లా ఉండాలి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసేయాలి అనేది నాకు వాళ్ళని చూసినాక నాకు వాళ్ళంతా పద్ధతి రావడం, ఆ షటిల్ ఆడడం, మళ్ళీ ఎవరి జాబ్స్కి వాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక సండే అయ్యేసరికి అందరం కలిసి షటిల్ అంతా 10:30కి అయిపోయినాక 10:30కి మా గాంధీ గారు అని ఉంటారు, ఆయన పెద్ద ఆయన. అందరం తలకు 100 రూపాయలు వేసి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి వెళ్ళి అన్లిమిటెడ్ టిఫిన్ ఎవరైతే అంతైనా తినచ్చు. సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుని అందరం కలిసి సెల్ఫీ దిగేసి ఆ రోజు పోస్ట్ చేసుకుంటే ఈ వీక్ అయిపోయింది. అట్లాగా నా లైఫ్ని అట్లాగే నేను మౌల్డ్ చేసుకున్నాను. అంటే చిరంజీవి గారి సినిమా ఆ తర్వాత మళ్ళీ ఏమీ యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదండి చిరంజీవి? ఆయన చేయలేదు కదా, మళ్ళీ 150 ఫిల్మే చేశారు. ఆ తర్వాత ఆయన ఆయనతో పాటు నేను డూప్ చేశాను మగధీరకి. ఓకే, అది ఇంకా పెద్ద అదృష్టం. అప్పుడు రాజమౌళి గారు మార్నింగ్, మేము రాత్రి 3 వరకు ప్రభాస్ గారి ఇంట్లో వాలీబాల్ ఆడేస్తాం. నైట్ వాలీబాల్ ఆడతారు అందరం, బ్యాచ్ అంతా వాలీబాల్ ఆడి 3 అయిపోయింది. ఇంటికి వచ్చి పడుకుంటే ఎక్కడ ఉన్నామన్నారు. సార్ ఇప్పుడు మీ చిరంజీవి గారు డూపే వాళ్ళు చేస్తావా ఏంటి సార్, ఇప్పుడు వచ్చేస్తాను సార్, అల్యూబుల్ షూటింగ్లో అర్జెంట్గా రా అన్నారు. మేడం గారు అప్పుడు ఆయనకి వేసే డ్రెస్ నన్ను డ్రెస్ వేసుకొని కూర్చొని కొన్ని డూప్ షాట్స్ అని నేను చేశాను. నాది ఆయనది ఒకటే డ్రెస్. ఇంక చిరంజీవి గారు వస్తే ఇక్కడి నుంచి జంపు, సేమ్ డ్రెస్లో ఆయన ముందు ఎలా కనిపిస్తాం. ఆయన వచ్చి అలా కూర్చుంటే చాలు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాడు పక్క నుంచి, సేమ్ డ్రెస్. అసలు యాక్చువల్ ఆ డ్రెస్ ఉంచుకుందాం అనుకుని నాకు దొరకలేదు, మేడం గారు చెప్పి. ఓకే, ఒకటి ప్రభాస్, 2 చిరంజీవి, ఇంకా మిగతా హీరోస్తో ఉన్న అనుబంధం అండి? నాకు అదృష్టం అండి, అందరితోనే సరదాగా. అందరూ నన్ను ఇది ఎవరో ప్రభాస్ శ్రీను అని ఎవరో చూడరు, తన అందరికీ డార్లింగ్. అది నిజంగా చాలా అదృష్టం అండి, నిజంగా. ఎందుకంటారేమో, ఒక సింగరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడిన తర్వాత ఈ సింగరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర సింగరు అని ఒక బ్రాండ్. అలాగే ఒక హీరోయిన్ ఇక్కడ మాత్రమే వీళ్ళ దగ్గర మాత్రమే చేసి, మీది మాత్రం అలా లేదు. అది మీరు చేసుకున్న అదృష్టం నిజంగా కానీ అందరికీ కదా. అదేంటంటే నాకు ఆయన ద్వారానండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే అందరం కలిసారంటే ఈ తన హీరోలకు ఆయన ఉండరు, వాళ్ళు అలా ఉండరు. ఇది ఈ రీజను, ఈ జోను, అది ఏమి ఉండదు. ఇంక సరదాగా ఉండడం, వాళ్ళతో సరదాగా కలిసిపోవడం, నెక్స్ట్ డే వచ్చేసరికి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవడం, ఎవరి దగ్గర అలాగే ఉండడం. ఎట్లాగా మనం తొడలు కొట్టేసుకుని మాది గ్రేటు, మా ఇది గ్రేటు అనేది ఎప్పుడూ లేదు. ఏమైనా ఎప్పుడో డిస్కషన్లో చిన్నది ఎవరికైనా ఏదైనా నేను నెగిటివ్గా మాట్లాడి ఎందుకు నెగిటివ్ మాట్లాడతాం, వద్దు, ఇప్పుడు మన కోసం మాట్లాడచ్చు, మనకు అదే వద్దు అనేవారు. లేదని నేనేమో చెడ్డగా లేదన్నా సరే ఒప్పుకోరు, ఎందుకు ఇష్టం ఉండదు. అట్లాగే అందరు హీరోలతో పనిచేసినప్పుడు కానీ, మామూలు కలిసినప్పుడు కానీ, ఎవరి దగ్గర కూడా నేను సరదాగా వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడే యాక్సెస్ తప్ప నేను వాళ్ళకి నచ్చకుండా వెళ్ళే పరిస్థితి లేదు. అదొకటి నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం నిజంగా. తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజ్లో ఏం చేశారండి? కన్నడ చేశానండి, తమిళ్ చేశాను. కన్నడలో బృందావనం కన్నడ చేశాను, తమిళ్లో సిరితే విక్రమార్కుడు తమిళ్ సూర్య గారితో చేశాను. మన సూర్య బ్రదర్ మన కార్తీక్.
తర్వాత కార్తీక్ గారితో మనం ఇది కూడా చేశాను, వంశీ గారి సినిమా ఏంటది ఊపిరి. ఓకే ఊపిరి తమిళ్లో, తెలుగులో ఎడిటింగ్లో పోయింది, తమిళ్లో ఉంది. ఓకే ఓకే. యాక్చువల్లీ ఈగలో కూడా మంచి క్యారెక్టర్ ఉన్నది, రాజమౌళి గారు తెలుగు తమిళ్ యాక్చువల్గా అది ఎడిటింగ్లో పోయింది. సార్ ఏంటి సార్ తీసార్, లేదు అక్కడ నువ్వు నీ కామెడీ వలన సుజిత్ వచ్చే ఇంట్రెస్ట్ పోతుంది, ఆ ఇంట్రెస్ట్ అంటే వెళ్ళి వస్తున్నాడు, ఇక్కడేమో ఫన్ ఎక్కువైపోతే ఆడియన్స్ మర్చిపోతారు, నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు సార్ అన్నారు. నేను ఇదే ఇష్యూ పవన్ కళ్యాణ్, నువ్వు సమంత కళ్యాణ్ అత్తారింటి దారి షూటింగ్ అవుతుంది, శ్రీని గారి సమంత గారిని ఇవిడ హీరోయిన్ చేశానండి, కలిసి చేసాం, ఏగా సినిమాలో మేము ఇద్దరం కలిసి చేస్తాం, కాకపోతే ఎడిటింగ్లో పోయినా. అవి కూడా చెప్తారా, ఎడిటింగ్లో పోయినా కూడా చెప్తారా మీరు అసలు? యాక్చువల్గా మంచి సీన్ అది, ఎడిటింగ్లో పోయింది. థియేటర్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా సమంత గారు నెక్స్ట్ ఏగా ఫ్రెండ్ కదా మరి నాని, ఏగలో ఉంటాడు. సో ఒక సీటు ఇంకొక సీట్లో ఏగ కూర్చుంటుంది. నేను థియేటర్ స్టార్ట్ అవ్వగానే వచ్చేసి కూర్చుంటుంటే సార్ 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 మా ఫ్రెండ్ ఉందండి. ఫ్రెండా? ఇక్కడ ఎవరు లేరు, ఫ్రెండ్ అంటుంది ఏంటి ఇవిడే అనేసి, సర్లే ఎందుకు వచ్చింది, సినిమా స్టార్ట్ అయిపోయింది కదా కూర్చుంటాను. సినిమా సాంగ్ స్టార్ట్ అవుతుంది, బాగుంది, ఈ లొకేషన్స్ బాగున్నాయి, బాగున్నాయండి చాలా బాగున్నాయి, ఈ లొకేషన్స్ ఊటీలో షూటింగ్ చేశారంటే, నేను మిమ్మల్ని అడగట్లేదు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానండి. ఓహో మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా అనేసి అంటుంటే 2 సార్లు నేను అలాగే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సరే అని ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇవ్వగానే ముందు రోజులు 2 లేడీస్ లేచి వెళ్ళిపోతారు. నేను వెళ్ళి ఏమైనా కాఫీ తాగుతావా టీ తాగుతావా అంటాను. అక్కడ ఎవరు లేరు కదండి అంటది. మా వైఫ్తో మాట్లాడుతున్నానండి అంటాను. నువ్వు సమోసాలు ఎంత తెమ్మంటావా, టీ కాఫీ ఏమైనా కావాలంటే, సార్ అక్కడ ఎవరు లేరు కదండి, ఎవరు లేరుతో మాట్లాడటమే ఫ్యాషన్ అండి అని చెప్పి అనేసి వెళ్ళిపో. మంచి సీను ఎడిటింగ్లో పోయింది. మీరు చెప్తుంటే అసలు సీన్ పిక్చర్ యూస్ చేసుకుంటే బాగుంటుంది, మీకు విజువల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. తెలుగు తమిళ డైలాగ్ కూడా ప్రాక్టీస్ చేసి చెప్పాను. తమిళ్ మాట్లాడుతున్నారా, నేర్చుకున్నారు ఇప్పుడు? రాదండి, డైలాగ్ వరకే. డైలాగ్ వరకు అక్కడ నేర్చుకొని చెప్పేస్తాం. అలాగే హీరోయిన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇందాక, మీరు ఆయనతో ఉన్న అనుబంధం ఒక మాటలు అని చెప్పగలుగుతారా? ఫస్ట్ నేను ఆయన్ని షూటింగ్కి వెళ్తున్నానంటే అదొక ఎక్సైట్మెంట్ అండి. కాకపోతే నాకు ఆ రోజు డేట్ కుదరలేదు. ఇక హరీష్ గారు అయితే ఇంకా నా కోసం ఆయన చెప్పారు, నీకు 2 రోజులు ఉంటుంది, మంచిది ఉంటుంది, అది మాత్రం కంపల్సరీగా నేను చెప్తున్నాను శ్రీను. ఎన్ని రోజులు వేషం అనేది నేను చెప్పలేను, బట్ 2 days వర్క్ ఉంటుంది నీకు, అందులో ఒక రోజు క్లాష్. అది మిర్చిలో బ్రహ్మానందం గారు కాంబినేషను, అది ఇది ఇంకా లాస్ట్ మినిట్లో నెక్స్ట్ డే కూడా ఆయన కాంబినేషన్ ఉంటే వెళ్ళడానికి అవ్వదు. బ్రహ్మానందం గారే నువ్వు వెళ్ళి పర్లేదు అని చెప్పి, అప్పుడు ఆయన ద్వారా ఆయన వలన పరిగెట్టి పొల్లాచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి హరీష్ గారిని కన్విన్స్ చేయడానికే నాకు ఒక 4 hours పట్టింది. ఎందుకంటే ఆ మారడాల సాంగ్స్ అవన్నీ నన్ను అనుకున్నారు. ఆయన షూట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ వెయిట్ చేస్తారు, ఆ టైంలో ఆయన చూసేసరికి ఇలాగా మేము ఉండిపోయాం. ఫస్ట్ చూడడానికి ఎక్సైట్మెంట్, ఎప్పుడు నేనంటే క్లోజ్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా నేను చూడలా, చూసేసి ఆ రోజు సీన్ అంతా ఆయన ఎంజాయ్ చేసినాక అమ్మా ఈ సీన్ పండుద్ది సినిమాలో, ఆయన ఫస్ట్ కాంబినేషను బాగుంటుంది అని బాగా అసలు ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ అది. మీరు చూస్తే వాళ్ళు ఆయన లైవ్ కవరేజ్ కూడా పెట్టేశారు అక్కడ, కెమెరా క్యాప్చర్ చేశారు, రియల్గా నవ్వేది ఆయన అప్పటికప్పుడు స్పాంటేనియస్ నవ్వేది మొత్తం క్యాప్చర్ చేశారు. ఏదో అండి ఆయన తెలియని ఒక ఆయన చూస్తుంటే అలా ఉండిపోద్ది. ఆయన మనల్ని ఏం అనరు, ఆయన మనల్ని చూడరు, అది ఏం మాట్లాడకపోయినా షూటింగ్లో మనం పని చేస్తున్నా ఆయన ఎక్కడ కూర్చొని అలా చూస్తుంటాం మనం ఆయన అంతే. మేబీ ఆయన ఎవరితో అంటే అలాగని మామూలు మాట్లాడడం సరదాగా మామూలుగా ఉంటారు ఆయన, అస్సలు ఏమి ఇంకా అదొక అంతే, అదొక పవర్. మీరే ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్. అంటే నాకు పర్సనల్గా సిద్ధప్ప సీన్ అని పేరు వచ్చింది గబ్బర్ సింగ్ నుంచి. ఆ విషయంలో హరీష్ గారికి నేను ఎప్పటికీ రుణపడుతుంటాను. ఎందుకంటే ఆయన బాడీ మేనరిజంతో మీ డైలాగ్స్ చెప్పడం చాలాగా, అంటే ఏ విధంగా ఆర్టిస్ట్ కంఫర్ట్ చూసుకునే డైరెక్టర్ అండి.
అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, డేట్ ప్రాబ్లం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఈగోయిస్టిక్గా వెళ్ళిపోతే మనకి కుదరదు. నిజం. ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ షూటింగ్ వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి, 3:30కి వెళ్ళాలి కదా, లంచ్ బ్రేక్ అయిన తర్వాత నీ షార్ట్లు తీసి పంపించేస్తాను. జనరల్గా ఎవరు అనరు, పెద్ద హీరో అన్నాక ఎప్పుమో ఎక్కడ ఎవరు అంటారు అని భయం. లెట్ ఇట్ బి ఆర్టిస్ట్, ఉండమనండి తర్వాత చూద్దాం, ఒకవేళ వెళ్తే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళమని చెప్పరు. ఆయన మాత్రం ఆ విషయంలో సూపర్. హరీష్ గారు మాత్రం ఎప్పుడు గబ్బర్ సింగ్ అప్పుడు నేను ఒక 6-7 సినిమాలు చేశాను. అలాంటి పెద్ద సినిమా చేస్తూ 6-7 సినిమాలు నేను వెళ్ళి చేసి వచ్చేసాను. కానీ ఆయనకి తెలుసు ఆ 2 రోజులే సీన్. ఆ 2 రోజుల్లో నేను ఒకరోజు ఇంక నాకు అసలు టెన్షన్ మామూలుగా లేదు. అంటే మన మీద పెట్టుకున్న నమ్మకం మనకి తెలిసి చేసింది కాదు అది, బై మన దరిద్రం కొద్ది ఆ టైంకి అలా. కానీ అలా రెండు వైపులో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే, చాలా కష్టం అండి. అంటే అదే అంటున్నాను కదా, అదృష్టం ఏంటంటే అందరు హీరోల దగ్గర మనకి ఆ యాక్సెస్ పర్లేదు, శ్రీను ఏది లేకుండా పాపం ఉండదు, చూడండి వీలుంటే అడ్జస్ట్ చేయండి అని చెప్పే హీరోలే తప్ప అస్సలు అదొక అదృష్టం ఉన్నది. వాళ్ళే ఏమాత్రం మరి వాళ్ళు నో అన్నా ఇంకా